అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఏళ్లుగా వర్షం లేదు. భూమి పగిలిపోయింది. బావులు ఎండిపోయాయి. గ్రామస్తుల కళ్ళలో ఆశ మాయమైంది. ఆ గ్రామంలో సోమయ్య అనే వృద్ధ రైతు ఉండేవాడు. డబ్బు లేదు, ఆరోగ్యం లేదు. కానీ శివుడిపై నమ్మకం మాత్రం అపారంగా ఉంది. ప్రతి ఉదయం గ్రామం చివర ఒక చిన్న రాయి ముందు కూర్చుని చెప్పేవాడు, "నువ్వు కనిపించకపోయినా నువ్వున్నావని నాకు తెలుసు" అని. గ్రామస్తులు నవ్వేవారు. "నీళ్లు లేవు, పూజ ఏంటి" అనేవారు. కానీ సోమయ్య ఆగలేదు. ఒకరోజు తన పొలంలో మట్టిని తవ్వుతుండగా అకస్మాత్తుగా గట్టి రాయి తగిలింది. మట్టిని తొలగించాడు. అక్కడ శివలింగం. ఆ క్షణంలో సోమయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన దగ్గర ఉన్న నీటిని తీసుకొని ఆ శివలింగానికి అభిషేకం చేయడం ప్రారంభించాడు. అప్పుడే ఆకాశం నల్ల మేఘాలతో నిండింది. మెరుపులు మెరిశాయి. వర్షం ధారలా ఒక్కసారిగా కురిసింది. గ్రామం మొత్తం ఆశ్చర్యంలో, సంతోషంలో మునిగిపోయింది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి వర్షంలో ఎగిరి గంతేశారు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో కరువు లేదు, కన్నీళ్ళు లేదు. సోమయ్య మాత్రం మౌనంగా నవ్వాడు.